అందాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖేసుకున్న ముద్దులా వచ్చేసి జీలకర్ర వేస్తున్నాం అన్నమాట. బాగా నంచుకోవాలన్నమాట. తెల్లవాయలు వేస్తాం అన్నమాట. బాగా నంచుకోవాలన్నమాట. ముందుగా పక్క వేసుకున్నాం అది దంచి బాగా ఇద్దండి. ఇప్పుడు చింతపండు అంత బాగా తీసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడుగా చెల్లి నవ్వగానే నచ్చినావులే. ఈరోజు మా ఇంట్లో సాంబార్ ఇవన్నీ కవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసే జగడం ఒకటి సాగిందో ఎమ్మో. తగినంత ఉప్పు. ఇది వచ్చేసి ధనియాల పొడి అన్నమాట. తగినంత వేసుకోండి. సాంబార్ పొడి కూడా వేసుకోవాలి 2 స్పూన్ తగినంత. దాంట్లో తగినంత పసుపు. సాంబార్కి రెడీ చేసుకోవాలన్నమాట. తగినంత కొద్ది ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయాలన్నమాట. కొత్తిమీర ఎర్రగడ్డలు వేసుకొని బాగా చేసి కామెంట్ చేయండి. కరివేపాకు ఎర్రగడ్డలు వేస్తాం అన్నమాట. వేసి అవి వేయాలి ఇవి వేయాలి. అది దీంట్లోకి వేసుకొని బాగా మసాలా దీంట్లోకి వేసుకోవాలి. అది వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి.